నూతనంగా ఎన్నికైన జామియా మస్జిద్ ఈద్గా కబ్రిస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ సన్మానం. జామియా మజీద్ ఈద్గా కమిటీ నాయకులను సన్మానం పొందిన వారు మహమ్మద్ హబీబ్ బాబా తాజుద్దీన్ ఇర్ఫాన్, మహమ్మద్ ఫయాజ్, మహమ్మద్ అంజద్, సయ్యద్ అబ్దుల్ జమీల్, మహమ్మద్ ఇమ్రాన్ ఖాన్, హర్షద్, మహమ్మద్ యాసిన్ ఖాన్ తదితరులు. సన్మానం పొందిన వారిలో మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఉన్నారు. హుజురాబాద్ పట్టణంలో జామియా మస్జిద్ ఈద్గా కబరస్థాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ భారీ మెజార్టీతో అధ్యక్షునిగా ఎన్నికైన సందర్భంగా కోరుట్ల ఈద్గా కమిటీ అధ్యక్షులు మొహమ్మద్ అబ్దుల్లా సార్, మొహమ్మద్ బ్రదర్ ముజీబ్ర, ఊరు రహిమాన్, అబ్దుల్ జామి, జమ్మికుంట మజీద్ కమిటీ అధ్యక్షుడు మొహమ్మద్ ఫసి, హుజురాబాద్ ఇమాం జాన్ల ఆధ్వర్యంలో మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ కు సన్మానం. ఈ సందర్భంగా నూతనముగా ఎన్నికైన జామియా మసీద్ ఈద్గా కబ్రిస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ మాట్లాడుతూ, హుజురాబాద్ పట్టణం ముస్లిం ప్రజల కొరకు హుజురాబాద్ పట్టణంలో ఉన్న అన్ని మసీదులలో ఉదయం 6 గంటలకు చిన్న పిల్లలకు అందరికీ అరబీ ఖురాన్ చదివించటం జరుగుతుంది కనుక మీ పిల్లలను అందర్నీ మసీదులకు ప్రతిరోజు ఉదయం మీ పిల్లలకు మసీదులకు పంపించాలని తల్లిదండ్రులకు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ విజ్ఞప్తి చేశారు. అలాగే ప్రభుత్వ మంజూరు చేసిన 2 ఉర్దూ మీడియం పాఠశాలలను మీ పిల్లలకు అందరికీ దానిలో చేర్చాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. అన్ని మసీదులలో పరిశుభ్రతగా ఉంచాలని మసీదులలో పనిచేస్తున్న ఇమాం మరియు మోజాన్లకు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ విజ్ఞప్తి చేశారు. ముస్లిం సమస్యలు ఏమైనా ఉన్నట్టయితే నా దృష్టికి తీసుకుని వచ్చినట్లు ఆ సమస్యల పరిష్కారం కొరకు నా వంతు కృషి చేస్తానని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ హామీ ఇచ్చారు.